చేసిన సుఖీ భవ కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, కూటమి ప్రభుత్వంలో రైతులందరూ ఎంతో సుఖంగా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారనే దానికి ఒక నిదర్శనం ఈ రోజు పామార్ నియోజకవర్గంలో యవ్వ కుమారుల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఒక నిదర్శనం అని మనం చెప్పుకోవాలి. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ఇప్పుడే కాకుండా 2014లో కూడా రైతుల పక్షాన్ని నిలబడింది ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అప్పుడు కూడా మేము పొత్తులో ఉన్నాం. అప్పుడు రైతులు రుణమాఫీ చేసింది కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇప్పుడు రైతులు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం జనవరిలో ఒడ్డు తోలితే సంవత్సరం దాకా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు ఒడ్డు తోలిన గంటలో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, గంటలో డబ్బులు పడిన వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం రైతుల్ని చాలా హింస పెట్టింది. అలాగే ఈ మధ్య మాజీ శాసనసభ్యులు ఈ మధ్య కొంత తిరుగుతున్నాడు రైతుల కోసమని, రైతులని కోసం నిలబడడం తిరుగుతున్నాడు. నాకు ఒకటే అనిపించింది, ఎప్పుడు తిరగ మనిషి తిరుగుతున్నాడంటే మన ఎమ్మెల్యే